ఫైనల్లీ ఢీకొండ గుట్ట ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఫైనల్లీ రీచ్డ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఢీకొండ కిలా పైకి ఎక్కబోతున్నాము. ఈ కిలా పైన ఏవేవో ఉన్నాయని చెప్తున్నారు. సో అవి మనం కిలా పైకి ఎక్కి చూద్దాము. అక్కడ పైన ఒక జెండా ఉంది. ఆ జెండా వరకు రీచ్ అవ్వడం అయితే మన డెస్టినేషన్. అలాగే ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అదా ఢీకొండ ఊరిటేనా? ఢీకొండ ఊరు ఇక్కడ గుట్ట, ఢీకొండ గుట్ట ఉంటాడా? కాదు, పైకి ఎక్కుతా ఉంటాడు. దాని గురించి ఏమైనా తెలుసా? చరిత్ర ఏముందట? పాత తెలియదా? ఇప్పుడు ఏం తెలుసా మాకు? మనకి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? అది ఎక్కుదామని వచ్చినాం. ఎక్కుతామని వస్తే రావాలి, ఎక్కాలి. అయ్యో ఇది పోతే గుండం కనబడుతుంది. మీకు వచ్చిన వాళ్ళు అయితే మీదకి ఎక్కాలి. అక్కడ గుండం ఉండదు, ఆ గుండం కాడ నీళ్ళు ఉంటాయి మీద. ఏం నూనె వేసినా అందులో అప్పుడు అంత ఉన్నది తోడీరు వెనకట. అన్ని నీకు చెప్తే లాభపడాయి, చూస్తే ఏర్పడుతుంది. మైసవ తల్లి ఇటు బండాల లోపల సొరికలు ఉంటుంది. ఇప్పుడు లైన్ వాడ ఏనుగులు కట్టేసి కనీలు ఉంటాయి. ఏనుగులు కట్టేసి రాట కనీలు. అవి కనీలు అంటే ఇంకెత్తున్నాయి. మనం చేనులలో పాతుకోరా లైన్కు గట్ల పాతున్నాయి లైన్కు. హలో ఫ్రెండ్స్, ఢీకొండ గుట్ట ఎక్కుతున్నాం. ఇంకా మళ్ళీ ఇంకా ముందుకు పోతేనేమో గుండం ఉన్నది. గుండెలకు మనం ఈ తొవ్వంటి ఓంగా ఎక్కగా కంటెకోడు ఉన్నది. మన రాళ్ళతో కట్టారు, మన కట్రతో కంటెకోడు అంటే మంచిగా కట్టారు. గుండం నీళ్ళు గుండం అంటే బాయోలే. బావి లెక్క ఉందా? ఓ ఇట్ట పట్టి ఇట్లా బాగా దూరం నుంచి పెద్దగా ఉన్నది. గుట్ట మీద బాయి అని అనక గుండం అంటుంది దాన్ని. మీ అసలు చూస్తాం అన్నోళ్ళు ఐసోళ్ళు పోయి తిరిగి వస్తారు. తిరిగి అక్కడిక్కడ చూసుకొని వస్తారు. సగం దూరం వరకు ఎక్కిన తర్వాత మాకు ఒక వ్యూ పాయింట్ లాగా అయితే కనబడ్డది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎలా ఉందో వ్యూ అయితే. అదర్స్ చాలా సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇక్కడైతే కూర్చోవడానికి వేసినట్టే ఉంది. పైన మీరు అక్కడ జెండా ఉంది కదా, సో అది మన డెస్టినేషన్ పాయింట్ అయితే. అక్కడికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి. ఈరోజు మనం ఢీకొండ గుట్ట ఎక్కినాం. అక్కడ చూస్తున్నారు కదా, అదే అక్కడ జెండా కనబడుతుంది కదా, అక్కడికే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అంటే ఇది ఎవరైనా చెప్పారా నీకు? ఎట్లా తెలిసింది ఈ విషయం? పెద్దలు చెప్తారు కదా, గిట్లా అయింది చెప్పారు.
అట్లా తెలిసింది. తెలిసింది. ఇక అక్కడికి వెళ్ళి పోతలేదు, ఖాళీ ఎదిరించుకోసుడే. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ జెండా వైపు మా డెస్టినేషన్ అయితే ఉంది. పిల్లలు కోసి సాకనోడు కత్తి మర్చిపోయినాడు. కత్తి మర్చిపోయి మళ్ళీ ఎరకకు దివసిపోయింది అన్నట్టు. పోయేవరకు జడలీరు పోసుకొని నాకుతుందట అంగవాడు. అంగవాడు రక్తం నాకుతుందట. నాకగా సాకలోడు పోయిండు. సాకలోడు పోతే నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పకు మరి అని అన్నాడు. పట్టణ వలి సత్తం చెప్తే అంటే అనుకో ఓపిక ఆగలేదు చెప్తాను. వచ్చింది ఇక అక్కడికి వెళ్ళి ఆడుకోరు ఎదిరించుకో.